రేషన్ పంపిణీలో వైసీపీ విధానానికి స్వస్తి చెప్పింది కూటమి ప్రభుత్వం. పాత పద్ధతినే మళ్లీ ప్రారంభించింది. రేషన్ షాపుల్లోనే సరుకుల పంపిణీని మొదలుపెట్టింది. 1వ తేదీ నుంచి 15 వరకు రేషన్ ఇస్తారు. అయితే ఈ విధానాన్ని జగన్ పార్టీ తప్పుబడుతోంది. ఇంటింటికి సరుకుల సరఫరాను ఆపి పేదలను ఎందుకు కష్టపెడుతున్నారని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వాలు మారితే విధానాలు, పాలసీలు మారడం కామన్. ఏపీలో కూడా ఇప్పుడు ఇదే జరుగుతుంది. వైసీపీ హయాంలో తెచ్చిన పాలసీలకు చెక్ పెడుతుంది కూటమి సర్కార్. అందులో రేషన్ స్కీమ్ ఒకటి. వైసీపీ హయాంలో రేషన్ షాపులు మూసేసి వాహనాలు అందుబాటులోకి తెచ్చారు. ఆ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ సరుకులు సరఫరా చేశారు. అయితే చాలా చోట్ల ఈ విధానం ఫెయిల్ అయిందనే విమర్శలు వచ్చాయి. వాహనాలను ఊర్లో ఒక దగ్గర ఆపి రోడ్డుపై జనాలను క్యూ కట్టించి రేషన్ సరుకులు ఇచ్చేవారన్న ఆరోపణలున్నాయి. అంతేకాదు 2-3 రోజులు మాత్రమే రేషన్ సరఫరా చేసి మిగిలిన సరుకులను అక్రమ రవాణా చేశారన్న అభియోగాలు లేకపోలేదు. తమకు ఉపాధి లేకుండా చేశారని రేషన్ డీలర్లు కూడా గగ్గోలు పెట్టారు. దీంతో కూటమి ప్రభుత్వం ఆ విధానానికి ఫుల్ స్టాప్ పెట్టింది. పాత పద్ధతిని మళ్లీ ప్రారంభించింది. రేషన్ షాపుల ద్వారానే సరుకులు పంపిణీ చేస్తుంది. పేదలకు రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీకి దశాబ్దాల చరిత్ర ఉంది. అయితే 4 ఏళ్ల క్రితం అప్పటి వైసీపీ ప్రభుత్వం దీనికి మంగళం పాడింది. కానీ కూటమి ప్రభుత్వం మళ్లీ పాత పద్ధతికి శ్రీకారం చుట్టింది. దీంతో ఏపీలో రేషన్ దుకాణాల్లో మళ్లీ సరుకుల పంపిణీ ప్రారంభమైంది. పిఠాపురంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏపీ వ్యాప్తంగా 29,796 రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సరుకులు అందిస్తామని తెలిపింది ప్రభుత్వం. అంతేకాదు ఆదివారం కూడా షాపులు తెరిచే ఉంటాయని స్పష్టం చేసింది. రోజు 2 పూటల రేషన్ దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి. ఇక రాష్ట్రంలో 15,74,000 మంది దివ్యాంగులు, వృద్ధులున్నారు. వారికి డీలర్ల ద్వారా ఇంటి దగ్గరికి రేషన్ అందిస్తారు. ఇంటికి దగ్గరలో ఉన్న రేషన్ షాపుల్లో సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించింది కూటమి ప్రభుత్వం. వేరే ప్రాంతాలకు మారిన వారు కూడా పోర్టబిలిటీ విధానం ద్వారా వారు ఉన్న ప్రాంతంలోని సరుకులు తీసుకునే అవకాశం కల్పించింది. రేషన్ సరుకుల పంపిణీలో అవినీతి జరగకుండా ప్రత్యేక యాప్ రూపొందించి అందులో డీలర్ల ఫోటోలు, వివరాలు పొందుపరిచారు. ఈ యాప్ ద్వారా సరుకు ఎంత వచ్చింది, ఎంత తీసుకున్నారు అన్న సమాచారాన్ని సులువుగా తెలుసుకోవచ్చు. ప్రతి చౌక దుకాణానికి అదనంగా 10% బియ్యం సరఫరా చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. పిఠాపురంలో రేషన్ షాపును పునఃప్రారంభించారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన నిత్యావసర సరుకులు అందుతాయని తెలిపారు. ఎవరైతే 65 సంవత్సరాలు నిండిన వృద్ధులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికే వెళ్ళి డెలివరీ చేసేటట్టు 5వ తారీఖు లోపే ప్రతి రేషన్ షాప్ నుంచి ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం. మన కాకినాడ జిల్లాలోనే దాదాపు 71,000 మంది దానికి అర్హతగా మేము గుర్తించాం. రాష్ట్ర వ్యాప్తంగా 15,60,000 మందిని ఇంటింటికి వెళ్ళి మేము డోర్ డెలివరీ చేస్తాం. ఇప్పటికీ 10:30 సుమారు ఈ సమయంలో కూడా ఈ 29,796 షాపులు కాను 24,795 షాపులు ఆల్రెడీ ఉదయం నుంచి రేషన్ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. మన రాష్ట్రంలో ఉన్న జనాభాలో 4,42,00,000 మందికి మేము రేషన్ సరఫరా చేసేటట్టు ఏర్పాటు చేశాం. అదే కాదు, అదనంగా 10% కూడా ప్రతి షాప్కి ఎక్కువగా ఇచ్చాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అవలంబించబోయే కొత్త పాలసీని మన రాష్ట్రంలో ముందే మనం ప్రవేశపెట్టి ఎక్కడైనా సరే, ఏ షాప్లో సరే ఎవరైనా రేషన్ కార్డుదారులు వారి సరుకును తీసుకోవచ్చు. దాన్ని పోర్టబిలిటీ అంటాం. అయితే పాత విధానాన్ని మళ్లీ తేవడాన్ని తప్పుబడుతుంది వైసీపీ. ప్రజల ఇంటికి అందుతున్న సేవలపై ప్రభుత్వానికి ఎందుకంత కక్ష అంటూ ప్రశ్నించారు వైఎస్ జగన్. పేదలకు మళ్లీ రేషన్ కష్టాలు ఎందుకు తెస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ప్రభుత్వ సేవలను పేదలకు డోర్ డెలివరీ చేసే విధానాన్ని సమాధి చేయడం విజన్ అవుతుందా అంటూ ప్రశ్నించారు. వైసీపీ తీసుకొచ్చిన 9,260 రేషన్ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు 20,000 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పుట్టకొట్టడం, వారి కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసమని క్వశ్చన్ చేశారు. రేషన్ పంపిణీ వాహనాల తొలగింపులపై మాజీ మంత్రి అంబటి కూడా ఫైర్ అయ్యారు. అంతేకాదు వాహనాలు పెట్టుకున్న వారిని స్మగ్లర్లు అనడం ఏంటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలే స్మగ్లర్లని ఆరోపించారాయన. రేషన్ బియ్యం డబ్బుల కోసం ఏ ఎమ్మెల్యే కక్కుర్తి పాడడం లేదో చెప్పాలన్నారు. కక్షపూరితంగానే రేషన్ బియ్యం పంపిణీ వాహనాలను తొలగించారన్నారు. నీ ఎమ్మెల్యేలు స్మగ్లర్స్,
నేను ఇవాళ చెప్తున్నా, కాదని చెప్పమని ఎవరినైనా సరే, ప్రతి ఎమ్మెల్యేకి అనేక రకాల ఆదాయాలు వస్తున్నాయి. దానిలో ఈ పీడిఎస్ బియ్యం, ఈ బియ్యం ఒక ఆదాయం. ఏ నియోజకవర్గంలో చూడండి, ఎమ్మెల్యే గారికి ఇంత ముట్ట చెబుతారు, ఇంత ముట్ట చెప్పి ఈ బియ్యాన్ని సరఫరా చేస్తే వాళ్ళ దగ్గర నుంచి, వినియోగదారుల దగ్గర నుంచి కొంటారు, కొని దాన్ని పాలిష్ పడతారు, తీసుకువెళ్ళి కాకినాడ పోర్టులో లోడ్ ఎక్కిస్తారు, ఆఫ్రికా దేశాలకు తరలిస్తారు, కోట్ల కోట్లు సంపాదిస్తారు. దానిలో కాస్తో కోస్తో ఎమ్మెల్యేలకు ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఏ ఎమ్మెల్యే ఈ బియ్యపు డబ్బులు కక్కుర్తి పట్టం లేదో చెప్పమని అడుగుతా ఉన్నా నేను. ఏపీ ప్రభుత్వం రేషన్ షాపుల వ్యవస్థను మళ్లీ ప్రారంభించడంతో లబ్ధిదారులకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. రేషన్ కోసం షాపుల దగ్గర క్యూ కడుతున్నారు. అయితే 15వ తేదీ వరకు సరుకులు సరఫరా చేస్తామనడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.